హలో అండి, నమస్తే. వెల్కమ్ టు గృహిణి ఛానల్. నా పేరు లావణ్య. ఈరోజు నేను కేసరి లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఒక కళాయి పెట్టేసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. జీడిపప్పు ముక్కలుగా కట్ చేసుకొని అవి నెయ్యిలో వేయించుకోవాలండి. దూరగా వేయించుకున్నాక తీసేసుకోవాలి. నల్లపడకుండా లైట్గా దూరగా వేగనివ్వాలి. స్వీట్ షాపులలో ఎక్కువగా ఇష్టపడతారండి ఇది. ఈ మధ్యకాలంలో చాలా వరకు ఈ లడ్డూనే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు గోధుమ రవ్వ, ఒక 5-6 ఇలాచీలు దంచి తీసుకోవాలి. ఈ నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి. 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. చాలు, చక్కగా వేగింది. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇలా దోరగా వేయించుకోవాలి. దీంట్లో 2 కప్పుల వాటర్ పోసుకుందాము. బాగా ఉడకనివ్వాలండి. కలుపుతూ ఉండాలి. చూసారా? దీంట్లో ఇప్పుడు కొంచెం జిలేబీ కలర్ యాడ్ చేసుకుందాం. జిలేబీ కలర్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా ఉడకనివ్వాలి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం. 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు షుగర్. చక్కెర మొత్తం కరిగిపోవాలండి. కరిగి ఆ రవ్వ చక్కెరలో మెత్తగా ఉడికిపోవాలి. చక్కెర కరుగుతూ లిక్విడ్ లాగా తయారవుతుంది. ఉడికి దగ్గరకు అయ్యే వరకు చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు పీసెస్ వేసేసాను. ఇది ప్యాన్ కంటకుండా దగ్గరకు వచ్చేదాకా కలుపుకోవాలి. దీంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసానండి మళ్ళీ లాస్ట్కి. ఇలా దగ్గరికి అయ్యాక తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇలా ఉండలుగా చుట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలుగా చేసుకోండి. చేతికి ఒక గ్లౌజ్ కానీ కవర్ కానీ వేసుకొని చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది కేసరి లడ్డు. ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే గృహిణి ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కలర్ చూడగానే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. కేసరి లడ్డు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.